మిత్రులారా, మనం ఈరోజు లేతగెల కట్ చేస్తున్నాం. ఇక దానికి కావాల్సింది ఇది పట్టి తీసుకొని సీతకమ్మరాయన దగ్గర వేయించి వెల్డింగ్ చేయించిన. ఇట్లా వేయించుకోవాలి. దీని పట్టి బందోబస్తు ఉంటుంది. దీనికి రాడు వెల్డింగ్ కొట్టించిన. ఒక 4 అడుగులు ఉంటుంది, 4-5 అడుగులు. దీన్ని కొట్టుకొని ఇప్పుడు మనం ఈ చెట్టు కొట్టిన చూపిస్తా. ఎప్పుడెప్పుడు తీసుకోవడం ద్వారా ఈ చెట్టు మొదలు పానం బాగా వస్తుంది. ఇవి ఈ ఫస్ట్ సెకండ్ టైం తీసిన బాపతి. ఇది ఇక్కడ ఇదే చెట్టుకు ఇవి ఇప్పుడు కొట్టి చేసిన. ఇక లాత గెలని ఇవి కొద్దిగా ముదిరినాయి. ఇది దగ్గరికి వచ్చింది. ఇది అయినాయి గెలలు పూర్తిగా. ఇవి 2 ముదిరినాయి. ఇవి లాతాయి. ఒక చెట్టుకి ఇన్నేళ్ళు. ఇవి కూడా పోయినసారి తీసినాం, ఒక 2-3 నెలల కింద. ఇవి ఇప్పుడు తీసిన. ఈ ఒక్క చెట్టుకే ఇన్నేళ్ళు. ఇట్లా తీయడం ద్వారా ఆ మొదలు కొద్దిగా దొడ్డు అవుతుంది. దొడ్డు అయితే చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడప్పుడు తీయడం ద్వారా మళ్ళీ మనం 3 సంవత్సరాల ముందు తీసినా కానీ పామాయిల్ కూడా తీసుకోరు. కంపెనీ అయినా కంపల్సరీ 3 సంవత్సరాలు నిండి ఉండాలి, అప్పుడే తీసుకుంటారు ఈ గెలలను. మనం పెట్టిన 36 నెలలకు చెట్టు మీద గెలలు వదిలేసుడు ఉంటుంది. అప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి చూసి ఇప్పుడు వదిలేయాలి, మీ చెట్టు ఆరోగ్యంగా ఉన్నాయని వివిల్ అనే క్రీములను ఇస్తారు. ఆ క్రీములు మనం ఇంట్లో వదులుకుంటే అవే మగ గెలల మీద ఆలి ఆడ గెల మీద ఆలినప్పుడు అది పరపర సంపర్కం జరిగి ఈ పామాయిల్ గెలలు తయారవుతాయి. చూడండి మన తోట మొత్తం 8 ఎకరాలు పెట్టిన పామాయిల్ తోట. ఒక 20-25 గుంటలు పొలానికి ఉంచుకున్నా. మనోళ్ళు కూడా కొట్టి చేస్తాళ్ళు ఉన్నారు. 2 బామ్మార్దులు, ఒకడు మా కొడుకు సిద్ధార్థ, నలుగురం కలిసి తీస్తున్నాం. ఇదివరకు ఒక 3-4 డేస్ అయింది మనం ఫస్ట్ సారి తీసినప్పుడు. సెకండ్ సారి తీసినప్పుడు 2 డేస్ అయింది. మరి వాళ్ళ ఒక్క రోజులు అయిపోతుందో చూడాలి. తీయనే తీస్తాను, ఎవరి లైన్ వాళ్ళే పట్టుకొని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, దయచేసి.